ఈరోజు సస్పెన్స్ స్టోరీ. సస్పెన్స్ సస్పెన్స్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకునే స్టోరీ. ఒకరోజు మనం ఇక్కడ పనుకున్నామంట. పనుకుంటే ఆ రోజు ఫుల్ మబ్బు పట్టిందనమాట. మబ్బు పడితే అంటే వర్షం వచ్చేలాగుంది. వర్షం వచ్చేలాగుంటే ఎట్లయితుంది ఇట్లా ఫుల్ గాలి వస్తుంది కదా, అని. కరెక్ట్. అట్లా గాలి వస్తుంది కదా, గాలి వచ్చి విండోస్ అన్ని పట్ట 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 కొట్టుకుంటాయి కదా. విండోస్ పట్ట పట్ట కొట్టుకుంటాయి. ఆడ కిచెన్ లో ఫ్యాన్ అని తిరుగుతుంది. నల్ల ఫ్యాన్ చిన్నది. డోర్ కూడా టక 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 కొట్టుకుంటుంది కదా. అట్లా ఒక రోజు అట్లా అవుతుంది అనమాట. అంటే వర్షం పడేలాగా ఉంది. చూస్తూ 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 మబ్బు అయిపోయింది, అంటే నైట్ అయిపోయింది. అంటే మనం ఇంకా స్లీపింగ్ టైంకే అయిందనమాట. అప్పుడే స్లీపింగ్ టైం అయింది. స్లీపింగ్ టైం అయింది. మనం తినేసి వచ్చి ఇటు పనుకున్నాము. ఇటు వచ్చి పనుకున్నా కూడా ఇంకా అట్లనే అంతా క్లైమేట్ అంతా అట్లే ఉంది. ఫుల్ గాలి వస్తుంది, ఫుల్ వర్షం పడేలాగుంది. ఫుల్ ఇవి విండోస్ అన్ని కొట్టుకుంటున్నాయి, పట 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 కొట్టుకుంటున్నాయి. డోర్ కూడా కొట్టుకుంటుంది. ఇంకా అప్పుడు సరేలే అని ఇంకా నిద్ర వస్తుందిలే అనుకొని ఊరికే అట్లా పనుకున్నామా. కానీ నిద్ర వస్తానే కూడా మనకి సౌండ్లు వస్తే డిస్టర్బెన్స్ కదా, కొంచెం మెలకు వచ్చేది. కరెక్ట్. అట్లా గాలి ఎక్కువ వస్తా అంటే ఉన్నట్లుండి కరెంట్ పోయింది. కరెంట్ పోతుంటది కదా, కరెంట్ పోయింది. కరెంట్ పోయి ఉడుకు పెడతాంది. అప్పుడు ఇంకా గాలి ఇది కూడా ఆగిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లుంది సైలెంట్ గా, ఏవి రోడ్లో వెహికల్స్ పోలే, అందరూ నిద్రపోయినారు. సైలెంట్ గా అయిపోయిందా. మీరు వచ్చి నాన్న నాన్న అని భయపడుతున్నారు అనమాట. అంటే మబ్బు అయిపోయింది కదా, లైట్లు కూడా ఆఫ్ అయిపోయినాయి, ఎవ్వరు లేరు, సైలెంట్గా ఉంది. అప్పుడు ఇంకా అట్లుంటే ఏం లేదు శ్రేష్ట పనుకోండి పనుకోండి అన్నానా. అంటానే సూపర్ హీరో నేను. అంటానే మన ఇప్పుడు పైన ఇది ఉంది కదా, టెర్రస్ అంటారు దాన్ని. అంటే మీరు పైన పోయి చూసి వచ్చినారే ఇప్పుడు. దాన్ని టెర్రస్ అంటారు. ఇది పనుకున్నామా కరెక్ట్ గా దీనిపైన. ఇగో ఈడ ఏందో ఇట్లా ఏదో నడిచినట్లు సౌండ్ వస్తుంది. అంత రాత్రి పూట్లు ఎందుకు పోతుంది పైకి? ఏందో ఏందో నడిచి, ఎవ్వరు కాదు, ఎవరు లేరు, మనం నలుగురే ఉన్నాము, నిద్ర ఈడు అనుకున్నాము మనమంతా. ఏందో నడిచినట్టు సౌండ్ వస్తుంది. ఏందో నడిచినట్టు సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంటే శ్రేష్ఠ వచ్చి అక్క అక్క అబ్బా వీడి మధ్యలో పనుకోండి. ఆ రోజు నేను లాస్ట్ పనుకోండినా. అందుకని నిన్నే అక్క అక్క ఏందక్క సౌండ్ వస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఎట్టంటే హేగా అంటే అట్లా అన్నావు ఆ రోజు ఆ బాబును కూడా. అట్లా అంటే అక్క చెప్పక్క భయం అవుతుంది అక్క అని అంటే, నాకు తెలియదు శ్రేష్ట ఏందో అని అంటే, అవునా మళ్ళీ ఎందుకు అట్లా వస్తుంది సౌండ్ నాన్న, ఏందో సౌండ్ వస్తుంది నాన్న అంటే, శ్రేష్ట ఏం రాలేదు శ్రేష్ట, నాకు నిద్ర వస్తుంది అనమాట. నిద్ర వస్తా అంటే ఏం రాలేదు శ్రేష్ట పనుకోండి ఊరికే మీరా అని అన్నానా. కానీ మిడ్ నైట్ ఈవినింగా అంటాను, ఇది అందరు నిద్రపోయిన టైం ఈవినింగా. నేను వచ్చి ఏం లేదు పనుకోండి అని విన్నాను. మళ్ళీ కొద్దిసేపు చూసి నిజంగానే సౌండ్ వస్తుంది, ఏందో నడిచినట్లా. సరే అని అవును ఏందో సౌండ్ వస్తుంది, సరే సరే ఉండండి ఉండండి సైలెంట్గా ఉండండి వింటా నేను అని అంటే, ఎట్లా వస్తుంది అనుకున్నావు సౌండ్? ఇట్లా మనకి డబ్బా రేకు ఉంటుంది, డబ్బా రేకు అంటే ఇట్లా అట్లా కొడితే ఇట్లా కొడితే గిన కొడతారే, యమునా పెళ్ళి ఆడ కొట్టినారు కదా, అట్లాంటిది
అట్లాంటి దాని మీద ఎవరో నడిచినట్లు సౌండ్ వస్తుంది. ఇంకా కంటిన్యూ వస్తుంది, మీరు భయపడుతున్నారు. నాన్న ఏం నాన్న సౌండ్ వస్తుంది, ప్లీజ్ చూడు నాన్న చూడు నాన్న అంటే, నాకు కూడా భయం అవుతుంది పైకి పోవాలంటే, ఇంటి పైకి అందరూ మిడ్ నైట్ కదా, నిద్రపోయినారు కదా. ఒకడే ఎట్లా నేను పోయేది, నాకు భయం అవుతుంది నాకు కూడా అంటే, అన్న ప్లీజ్ అన్న సెల్లుకి ఫోన్కి ఇట్లా లైట్ వేసుకొని పోయి చూడు పోనన్న అన్నావా, మేము ఇద్దరు అన్నారా. నేను ఇంక సర్లే వీళ్ళు చాలా భయపడుతున్నారు అనేసి ఇంకా సెల్లుకి లైట్ వేసుకున్నా. లైట్ వేసుకొని ఈడ మన ఫస్ట్ మెయిన్ డోర్ తీసిన, తర్వాత గేట్ తీసిన. గేట్ తీస్తానే కాలు కింద తగిలింది నాకు, కాలుకి. చూసి ఇట్లా ఏంది అని ఇట్లా లైట్ వేసి చూస్తే నా షూ నా షూ తగిలింది కాలుకి. సరే అని అమ్మయ్యా స్వామి, కలరా బ్రౌన్, అమ్మయ్యా సర్లే స్వామి అనుకొని ఇంకా స్టెప్స్ ఎక్కుతాన్నా. స్టెప్స్ ఎక్కుతా అంటేనే డబ్ డబ్ అని గట్టి సౌండ్ వచ్చింది నాకు. డబ్ డబ్ అని సౌండ్ వస్తే ఉలికి పడినానా నేను. ఏంది ఇట్లా సౌండ్ వచ్చిందిరా నాయనా అని చూస్తే, ఆ పైన ఎక్కేటప్పుడు ఆ డోర్లు ఉన్నాయి చూడు, అవి గాలికి పట్ పట్ అని కొట్టుకున్నాయి ఒకటేసారి చాలా గట్టిగా. అందుకు ఉలిక్కి పడినా నేను భయమయ్యి. అమ్మయ్యా ఏంద్రా స్వామి, ఇంకా ఏం సౌండ్ వస్తుంది ఇది, ఇప్పుడు ఎట్లా బాగా తెలుసుకునేది అనేసి కిందకి ఎట్లా పోతారమ్మా అంతా నిద్రపోయింటే. పైనకే పోతున్నా నేను ఒక్కడే ధైర్యంగా అనేసి, సరేలే ఇంక మళ్ళీ ఈ పిల్లలు నిద్రపోరు ఇట్లే భయపడుతుంటారు అనేసి నేను ఇంకా సరే అని పోయినా. స్టెప్స్ అన్నీ ఎక్కేసిన. స్టెప్స్ అన్నీ ఎక్కేసి పైకి ఆ డోర్లు ఉన్నాయి కదా, డోర్లు ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి ఒకటి మొత్తం ఓపెన్ అయింది, ఇంకోటి ఓపెన్ కావడంలే మొత్తం. ఇట్లా దొబ్బుతానే కూడా ఓపెన్ కావడంలే. ఇప్పుడు ఎవరన్నా ఇట్లా నేను డోర్ తీసిగినా నువ్వు లోపల ఉండి ఇట్లా ఆపితేగిన డోర్ రాదు కదా, నేను బయట నుంచి ఇట్లా దొబ్బినా కూడా డోర్ రాదు కదా లోపలికి. లో సహస్రా అంట కదా, అప్పుడు నువ్వు పికబూ అంటావు కదా. అట్లా అట్లా ఎవరో ఆపుతున్నారు అన్నట్లా నాకు డోర్ ఓపెన్ కావడంలే పైన. సరే అని ఇట్లా గట్టిగా నా ఎనర్జీ నా బలం అంతా యూజ్ చేసి దొబ్బినా ఇట్లా పైన డోర్ని. దొబ్బితే పటా అని ఏదో సౌండ్ వచ్చింది ఇరిగిపోయినట్లా. ఏంద్రా ఇప్పుడు అట్లా సౌండ్ వచ్చింది పటా అని ఇరిగిపోయినట్లా అని చూస్తే, ఆ డోర్ వెనకలు ఏముంది అనుకున్నావు, ఈ సైకిల్ ఉంది, మీ సైకిల్, పిట్టి సైకిల్ మీరు తొక్కుతారే అది, చిన్నగా ఉంటుంది అది ఇట్లా అడ్డం పడింది అది డోర్కి. చిక్కుమ్మ అంటాండి నువ్వు, అది అడ్డం పడింది అది. అమ్మయ్యా స్వామి అనుకునేసి ఇరిగిపోయింది సైకిల్, నేను దొబ్బింటే గట్టిగా ఇట్లా ముందర చక్రము వెనకల చక్రం రెండు సపరేట్ పార్ట్స్ అయిపోయినాయి అవి. గట్టి దొబ్బినాయి, చాలా బలం కదా నాకు. అట్లే కరెక్ట్, అట్లా ఇరిగిపోయింది. సరేలే అనేసి ఇంకా పైనకి వెళ్ళిపోయినా. ఏంది పైనకి వెళ్ళిపోతానే ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది ఇట్లా డబ్బా రేకుది, టక్ 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 ఎవరో నడుస్తాను పరిగెత్తాను అట్లా, టక్ 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 అని సౌండ్ వస్తుందా. అదే సస్పెన్స్ అంటే అట్లుంటుంది. ఆడ మన ఇవి ఉన్నాయి కదా వాటర్ ట్యాంక్స్, వాటర్ ట్యాంకులన్నీ. ఆ వాటర్ ట్యాంకుల దగ్గరికి పోయినాక నాకు ధైర్యంగా పోయినా ఒక్కడే నేను. వాటర్ ట్యాంకుల దగ్గర పోయి వాటర్ ట్యాంకుల దగ్గర ఏమన్నా ఉందా అని వాటర్ ట్యాంకుల బ్యాక్ సైడ్ చూసిన. వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ చూస్తే ఏం లేదు. 8 ఉన్నాయి కదా వాటర్ ట్యాంక్స్ పైన,
ఎయిట్ వాటర్ ట్యాంక్స్ బ్యాక్ సైడ్ చూసిన, ఏమీ లేదు. అయినా సౌండ్ వస్తుంది. ఏంద్రా సౌండ్, గోస్టా ఏమన్నా అనిపించింది నాకు అంత మిడ్ నైట్. అంటే అప్పుడు ఉయ్యాలుండే, పాత ఉయ్యాలి ఈ బాబుది, చెక్కల్ది, పైన వేసిందిలే ఆడ. ఆ ఉయ్యాల దగ్గర తెల్ల కనిపించింది నాకు. ఆడే సౌండ్ వస్తుంది. ఉయ్యాలది అంత ఉడిపీకేసినాం కదా, అంతా పీకేసి అక్కడ వేసినాం కదా. అక్కడ ఏందో వైట్ కలర్ లో కనిపించింది నాకే. వైట్ కలర్ కనిపించి అక్కడే సౌండ్ వస్తుంది నాకు. సరే అనేసి ధైర్యంగా ఇట్లా పోయినా, ఒక్కొక్క అడుగు వేసుకుంటా, ఒక్కొక్క అడుగు వేసుకుంటా, ఇట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటా పోయినా నేను. పోతే అయ్యా అక్కడ ఏముంది తెలుసా, ఒక పిల్లి ఉంది, క్యాట్, తెల్లది. చెప్పేది నాకు ఇంకా సస్పెన్స్ ఉంది. అక్కడ పిల్లి ఉంది, వైట్ పిల్లి, అందుకని నాకు వైట్ కనిపించింది ఏందో మబ్బులో కూడా. వైట్ పిల్లి ఉంది. ఆ వైట్ పిల్లి సౌండ్ చేస్తాందే అని అనుకుంటే, ఎట్లా సౌండ్ చేస్తా, అదే మామూలు నడిస్తే సౌండ్ ఏం రాదు కదా. కానీ అక్కడ ఏదో డబ్బా రేకు పడింది ఆ ఉయ్యాల దగ్గర. ఆ డబ్బా రేకు దగ్గర ఈ గాలి ఎక్కువ రావడం వల్ల కవర్లు ఉంటాయి, కవర్లు మనం ఇటు పడేస్తారే, ఆ షవర్ బాతులు వేసుకుంటావు కవరు, ఆ కవర్ పోయి పిల్లి కాళ్ళకి తగులుకుంది, అది ఇరుక్కుంది. అట్లా వేసుకునేది ఇరుక్కుంది, అది ఇరుక్కుంది. క్యూట్గా ఉంటుంది. అది ఇరుక్కుంది కవరు, అది ఇరుక్కుంది కవరు, ఇరుక్కుంది. దానికి చేతులు లేవు కదా ఇట్లా తీసుకునేకి, కవర్ తీసేసేకి. అందుకని అది ఇట్లా తీసేసుకోవాలనేసి ఇట్లా అనుకుంటాంది. అట్లా కరెక్ట్, అట్లా అనుకుంటాంది. అట్లా ఎక్కడ అనుకుంటాంది, డబ్బా రేకు మీద అనుకుంటాంది అది. డబ్బా రేకు మీదకి ఎక్కి ఆ కవర్ని తీసుకోవాలని ఇట్లా అంటా అంటే, అది మనకి ఎవరు నడిచినట్లు సౌండ్ వచ్చింది. అది క్యాటు కాళ్ళకుండే కవర్ తీసుకునే ట్రై చేస్తా అంటే, మనకి ఎవరు నడిచినట్లు అనిపించి గోస్ట్ ఏమో అని భయపడినాం మనం. అందుకే మనము దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏమంటే, దీన్ని గురించి తెలుసుకోవాల్సింది ఏమని అంటే, మనము ఏ దానికి భయపడకూడదు. ఫస్ట్ ఇప్పుడు ఆడ గోస్ట్ ఏం లేదు కదా, కానీ గోస్ట్ అనుకున్నాం కదా. పైన పోయి చూస్తే ఏంది, పిల్లి ఉండేది. అంటే ఇప్పుడు ఇడే లైట్ ఆఫ్ చేసిన అనుకో, లైట్ ఆఫ్ కాకముందు ఏమున్నాయి ఈడ, ఇప్పుడు లైట్ ఉంది కదా, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఈడ చైర్ ఉంది, బ్యాగ్ ఉంది, కూలర్ ఉంది, షర్ట్ ఉంది, బ్యాక్ సైడ్ బట్టలు ఉన్నాయి, రింగ్ లైట్ ఉంది, ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఆడ స్టూల్ ఉంది, కూలర్కి వాటర్ పట్టే పైప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ మనకి లైట్ ఆఫ్ అయిన తర్వాత కూడా అవి మాత్రమే ఉంటాయి ఇక్కడ, వేరే ఏమి ఉండవు. ఫ్యాను అవే ఉంటాయి. లైట్ ఉన్నప్పుడు ఏమున్నాయో లైట్ ఆఫ్ అయిన తర్వాత కూడా అవే ఉంటాయి. అంటే లైట్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ ఏమన్నా ఉందేమో అని భయపడకూడదు. ఎందుకనంటే లైట్ ఆఫ్ అయిన తర్వాత కూడా అవే ఉంటాయి. దేవుడు కూడా ఉంటాడు పైన. అందుకు ఇట్లా చిన్న చిన్న దాంట్లకి భయపడుకోకుండా ధైర్యంగా ఉండాలా అనేదే మోరల్ ఆఫ్ ద స్టోరీ. దిస్ ఈస్ టుడే స్టోరీ. చెప్పండి.
ఉమ్, చేస్తా లైక్ షేర్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. నా బెస్ట్ ఫ్రెండ్ బిలో బిలో అక్క బిలో బిలో కామెంటెడ్ బిలో. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే మునీశ్వరి. నీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పు. బాగా చేస్తుంది గర్ల్ పాప. షేర్ చేయండి అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కామెంట్ బిలో అట్లా లైక్ అంతే. గుడ్ నైట్. నువ్వు చెప్పు. బాయ్. ఓకే.